తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్పై చర్చ జరగనుంది. ప్రభుత్వం తరపున 2 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ, తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ సాఫ్ట్ ప్లాటర్స్ అండ్ పే స్టిక్కర్స్ ను మూడో సవరణ బిల్లును డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు 2018-19 ఆర్థిక సంవత్సరం తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ 5వ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు అసెంబ్లీలో 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ ప్రైవేట్ బిల్లు పెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. అసెంబ్లీ 4వ రోజు సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇటు శాసనసభ అదేవిధంగా శాసన మండలిలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయితే ఏదైతే అంటే 6 గ్యారెంటీలకు సంబంధించినందుకు చట్టబద్ధత విషయంలో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కానీ అది అమలు కాలేదు. 6 గ్యారెంటీలకు 420 హామీలకు సంబంధించిన దానిపైన కూడా ఇవాళ స్పీకర్ని కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కలవబోతున్నారని చెప్పుకోవచ్చు. శాసనసభలో దీనికి సంబంధించిన బిల్లు కూడా పెడతాము, ప్రైవేటు మెంబర్ బిల్లు కూడా పెడతామని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రకటించింది. అందులో భాగంగానే ఇవాళ శాసనసభలో మాత్రం స్పీకర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కలవబోతున్నారు. కలిసిన తర్వాత మాత్రం 6 గ్యారెంటీలకు సంబంధించిన చట్టబద్ధత విషయంలో మాత్రం రాష్ట్ర శాసనసభ వేదికల నుంచి చర్చించి చట్టబద్ధత కల్పించాలంటే దానిపైన కూడా స్పీకర్ కూడా కలవబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా శాసనసభ ప్రారంభం కాగానే ఇవాళ ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ప్రశ్నోత్తరాలకు సంబంధించిన దానిపైన కూడా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మాత్రం ప్రభుత్వం కూడా సమాధానం ఇవ్వబోతుంది. ఇవాళ మెయిన్గా ప్రశ్నలు గమనిస్తే మాత్రం ఇప్పటివరకే ఆర్టీసీకి సంబంధించినంత వరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కానీ ఆర్టీసీని మాత్రం ఇప్పటివరకే విలీనం చేయలేదు. ఆర్టీసీకి సంబంధించినంత మాత్రం కొత్తగా ఈవీ వెహికల్స్ తీసుకొస్తున్నారు. ఇంకా ఎన్ని ఈవీ వెహికల్ తీసుకురాబోతున్నారు దానిపై కూడా సభ్యులు కూడా ప్రశ్నలు కూడా నిలబెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మహాలక్ష్మి పథకానికి సంబంధించినంత వరకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్మార్ట్ కార్డులలో మాత్రం భారీగా కుంభకోణం ఉంటుంది అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే పదే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా పిలిపిస్కు సంబంధించినంత వరకు బియ్యం ఎగుమతులు చేస్తుంది. బియ్యం ఎగుమతులకు సంబంధించినంత వరకు మాత్రం ఎంత బియ్యం కూడా ఎగుమతులు చేస్తున్నారన్న దానిపై శాసనసభలో కూడా క్లారిటీ ఇవ్వాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ తరఫున కూడా ఈ ప్రశ్నలు ఎవరైతేపోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా బస్పాపూర్ రిజర్వాయర్కు సంబంధించినంత వరకు మాత్రం సాగునీటి సరఫరా విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనే దానిపై కూడా శాసనసభలో లేవనైతే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మెయిన్గా రైతులకు సంబంధించిన అంశంపై కూడా ప్రశ్న ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో యూరియా కొరతకు సంబంధించిన దానిపై కూడా యూరియా కొరత లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, కేంద్రం నుంచి కూడా యూరియా తగిన విధంగా వస్తున్నా కూడా రాష్ట్రంలో మాత్రం సప్లైకి సంబంధించిన దానిపైన కూడా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు కూడా బీజేపీ పదే ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం బీజేపీ దీనికి సంబంధించిన ప్రశ్నలు మాత్రం లేవనెత్తనిపోతుందని చెప్పొచ్చు. దీంతో పాటుగా గ్రామాలకు సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా కొత్త పరిశ్రమలు ఐటీ ఉపాధి కల్పనకు సంబంధించిన దానిపైన కూడా శాసన మండలిలో ఇవాళ ప్రశ్నలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 2 బిల్లులు ఇవాళ శాసనసభ ముందుకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ 2 బిల్లులకు సంబంధించినందుకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లు 2027 కూడా శాసనసభ ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ప్రభుత్వ సర్వీసుల్లో నియామక క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరుతెన్నుల వేతన నిర్మాణ హేతుబద్ధీకరణ దానిపైన కూడా శాసనసభలోకి ఆ బిల్లులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మధ్యాహ్నం తర్వాత అంటే ప్రశ్నోత్తరాలు ముగిస్తాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మాత్రం శాసనసభ వేదికగా బడ్జెట్ పైన కూడా స్వల్పకాలిక చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ చర్చలో భాగంగా ఇవాళ శాసనసభ వేదిక నుంచి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే బడ్జెట్లో కేటాయింపుల పైన మాత్రం గతంలో బడ్జెట్కు ఈ బడ్జెట్కు ఎలాంటి తేడాలు లేవు అనే దానిపై కూడా బీఆర్ఎస్ పదే ఆరోపణలు కూడా చేస్తుంది. బీజేపీ ఇదే విధంగా కూడా ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తుంది. కాబట్టి ఇవాళ మధ్యాహ్నం జరగబోయే చర్చలో మాత్రం ఇరు పార్టీలకు సంబంధించినంత వరకు ఇటు అధికార పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన పార్టీలు మాత్రం ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ శాసనసభ సమావేశాల్లో మాత్రం పలు కీలక బిల్లులు కూడా సభ ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అయితే భావిస్తుందని చెప్పుకోవచ్చు. కేబినెట్ ముందుకు దాదాపు ఇవాళ 10 బిల్లులు కూడా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో కూడా కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి 10 బిల్లులకు సంబంధించిన దానిపై కూడా చర్చించి ఇవాళ ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ 10 బిల్లులు కూడా శాసనసభ మండలి వేదిక కూడా ఆమోద ముద్ర వేయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఈ 10 బిల్లులను
కూడా ఒకసారి గమనిస్తే ఆ గిగ్ వర్కర్ల సంక్షేమానికి బిల్లుపై ఆ కీలక చర్చ కూడా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం భావిస్తుంది. ఆ బిల్లును కూడా ఇవాళ కేబినెట్ ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా జీఎస్టీ ఆ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్లకు రిజిస్ట్రేషన్ ప్రాతిపదికన కావచ్చు. అదేవిధంగా ఆ జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కొత్త అర్బన్ చట్టం ప్రతిపాదన, దాంతోపాటుగా ఉద్యోగ భద్రత బీమా అదేవిధంగా ఆరోగ్య పథకాల ఆ లక్ష్యం, వీటన్నిటిపైన కూడా ఇవాళ కేబినెట్లో కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. శాసనసభ సమావేశాలు మాత్రం ఇవాళ మాత్రం వాడివేడిగా కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. బడ్జెట్ పైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. బడ్జెట్ లో మాత్రం తగిన విధంగా కూడా కేటాయింపులు లేవనే దానిపైన బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తుంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.